దేవునికి వందనాలు. ఈరోజు వాగ్దాన సందేశం అపోస్తుల కార్యములు 9:32 నుండి 35 గల పరిశుద్ధ వాక్యము ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దయచేసి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 9:32 నుండి 35 గల దేవుని వాక్యం. 33వ వచనం. అక్కడ పక్షవాయు కలిగిన 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఆయనయాను ఒక మనిషిని చూసి, పేతురు, ఆయనయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును, నీవు లేచి నీ పరుపుని నీవే పరుచుకోమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలో షారోనులోను కాపురున్న వారందరూ అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించండి, మాతో మాట్లాడిన స్వరం వినిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి, ఆయనయ్య మరి అక్కడ అద్భుతం చేస్తాడు. ఆయనయ్య విషయంలో పేతురు 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉన్న ఆయనయ్య లేచి నడువమని చెప్పగానే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ పరుపు పరుచుకోమని చెప్పాడు. లేచి నీ పరుపు పరుచుకోమని లేచి నడిచాడు. ఆయనను చూసి లుద్దలోనూ షారోన్లోనూ అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రభు తట్టు నువ్వు తిరిగితే, ఆమేన్, 121 కీర్తన 1వ వచనం, కొండల తట్టు నా కన్నులు ఇచ్చిన నాకు ఎక్కడి నుండి సాయం వచ్చిన యెహోవాని. ఆయన తట్టు తిరిగితే నీకు సాయం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది. 123వ కీర్తన 1, 2, 3 వచనాల ప్రకారం, యజమానుని వైపు నీ కన్నులు, దాసుల కన్నులు యజమాని వైపు ఉంటే, ఆకాశం వైపు మన కన్నులు ఎత్తితే మనకు సహాయం కలుగుతుంది. ఆయన కరుణించే వరకు మనము ఆయన వైపు చూస్తే మనకు దీవెన కలుగుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. ఆయన తట్టు తిరిగితే నిన్ను సిగ్గుపరచడు, నీకు విజయము, సంతోషం, సమాధానం, స్వస్థత కలగజేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశ్రదించండి, మీ స్వరం మాకు వినిపించండి తండ్రి. స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9994893031. మీ కొరకు మేము దయచేసి 100 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. అక్టోబర్ 8 చివరి దినం, ధర్మారం, వరంగల్, మంగళవారం ఉదయం అక్టోబర్ 8 ప్రత్యేక ప్రార్థన. వచ్చిన సేవకులకు ఛార్జీలు ఇచ్చిన అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దయచేసి లైవ్ ప్రోగ్రాం ప్రతి ఉదయం 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు, రాత్రి 10 గంటలకు వస్తుంది. చూడండి, యూట్యూబ్లో దైవాశీర్వాదాలు పొందుకోండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. దయచేసి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమెను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.